కానీ ఈవేళ పేపర్లో ఆ న్యూస్ ఎటువంటిదంటే నేను ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు వినలేదు అటువంటి న్యూస్. చాలా ఘోరంగా ఉందన్నమాట. అది మరి ఎలాగొచ్చిందో ఏంటో నాకైతే తెలియదు, కానీ చాలా ఘోరంగా ఉందండి అది. ఆ న్యూస్ ఏంటో మీకు తెలిసే ఉంటుంది. నిజంగా ఎవరో జగన్ గారి ఏదో వైఫ్ అదేదో బిల్డింగ్ అడిగినట్టు, అదేదో నేను ఒప్పుకోనట్టు. నేను నా పొజిషన్ చూసి ఉంటాను. నేను 3 months అయిందని ఇంట్లో నుంచి బయటకు వచ్చి. అటువంటి పరిస్థితిలో మరి ఉన్నవి లేని ఇలా కల్పించేసి ఇలాగే చెప్పడం అంటే చాలా ఘోరంగా ఉంది పొజిషను. అసలు అదేదో ఇంకా విచిత్రం ఏంటంటే పొలిటికల్గా ఒకళ్ళకొకళ్ళు ఏదో ఒకటి అనుకోవటం, ఏదో ఒక పద్ధతి మాట్లాడుకోవటం అది వేరే సంగతి. కానీ కలెక్టర్ గారిని కూడా ఇందులోకి లాగారు. అందులో కలెక్టర్ గారు అది యాక్చువల్గా ఆ యాక్ట్లో లేదండి. మాకు ఆ పొలం, మాకు సైట్ కానీ వేరే పొలం కానీ ఏది లేదు. అటువంటిది కమిషనర్ కాదు, కలెక్టర్ గారిని నేనేదో రిక్వెస్ట్ చేసినట్టు, ఆయనేమో పెద్దవాళ్ళని ఏదో కలవమన్నట్టు అని ఆయన్ని కూడా ఇందులోకి ఈ రంగంలో ఇందులోకి దింపారనమాట. ఇందులో ఏమాత్రం నిజం లేదండి, 1% కూడా లేదు. అసలు ఇల్లు అడగటం ఏంటో, నన్ను కలవటం ఏంటో 3 నెలల క్రితం సుమారుగా కలిశారని రాశారు. 3 నెలల క్రితం నేను లేను. నేను హైదరాబాద్లో హాస్పిటల్లో ఉన్నానండి. ఇప్పుడు కూడా నాకు హెల్త్ బాగాలేదు. ఇవాళ కూడా ఏంటంటే మీ అందరూ వస్తారు కదా, ఒకసారి ఎవరికి కలుద్దాం అనే దృష్టితో రావటం, ఓపిక లేకపోయినా ఒప్పుకున్నా అలాగా కష్టపడి వచ్చానండి నేను. అటువంటి అబాండాలు వేసి అంత న్యూసెన్స్గా ఆ న్యూస్ పేపర్లో రావటం అంటే చాలా అన్యాయం అండి అది. అందుకని మీరేదో ఉన్నట్టు నేను చెప్తున్నాను. ఎందుకంటే నాకు ఏ పార్టీ కాదు, ఏ పార్టీ ఆఫీస్కి వెళ్ళలేదు, ఏ మీటింగ్కి వెళ్ళలేదు, ఏ ప్రెస్ మీటింగ్కి. ఇలాంటి ప్రెస్ మీట్ కూడా ఇదే ఫస్ట్ నాకు. ఇప్పుడు నాకు ప్రెస్ మీట్లు ఇలాంటివి మాకు ఏం లేవండి. ఎందుకంటే నేను అలా పొలిటికల్గా నాకు సంబంధం లేదు. నాకు ఏజ్ 80 సంవత్సరాలు నాకు. అటువంటి పరిస్థితుల్లో మరి ఇలాగ ఎందుకు రాసుకుంటారో ఏం చేస్తే, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు అయితే వీళ్ళు తిట్టుకోవడం, ఇళ్ళు తిట్టుకోవడం ఏదో చేసుకుంటారు. అసలు నా ఏజ్ అంతా, నా పరిస్థితి ఏంటి, నేను అసలు నేను లేను, ఇక్కడ ఉండటం లేదు, హాస్పిటల్లో ఉన్నానో చాలామంది తెలుస్తుంది. అది నేను హాస్పిటల్లో ఉంటున్నాను, ఇక్కడ ఉండట్లేదని అందరికీ తెలుసండి, చాలామందికి. అంటే మీకని కాదు. అటువంటి పరిస్థితుల్లో ఇటువంటి న్యూస్లు రావడం చాలా అన్యాయం అండి, చాలా ఘోరం కూడా. అందుకని మరి మీరందరూ ఆ పొజిషన్ అర్థం చేసుకుని దాన్ని బట్టి ఎలాగా మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను నేను. యాజ్ యూజువల్ గా మీకు ప్రతిరోజు పేపర్ చదివే అలవాటు ఉంది. అవును. ఆ క్రమంలోనే వార్త చూసి నా ప్యాలెస్ గురించి ఇలా ఎందుకు రాస్తారని షాక్ అయ్యారంటున్నారు. మీరు వార్త ఎప్పుడు చూసారు సార్? మీకు ఎవరైనా చూపించారా? మీరు అనుకోకుండానే చూసారా? ఎవరు చూపించలేదండి. నాకు ఈనాడు జ్యోతి వస్తుంది. నాకు ఈనాడు జ్యోతి నేను రెగ్యులర్గా లేవగానే ఫస్ట్ పేపర్ చదువుతాను. ఆ పేపర్ ఓకే వాళ్ళ కొద్దిగా 10 నిమిషాలు లేట్గా వచ్చింది. అది చూసి ఫస్ట్ మెయిన్ మ్యాటర్ కింద వేసారు దాన్ని. అది చూసిన తర్వాత షాక్ అవడం కాదు, ఎంత ఎలా ఉంటుందండి ఎవరికైనా అసలు పొజిషను. అసలే బయట సబ్జెక్ట్కి దీనికి సంబంధం లేదు. నేనేదో బిల్డింగ్ ఎవరు అడగటం, ఏదో ఇస్తానంటాం, నన్ను ఎవరు ప్రపోజ్ చేయలేదు, అసలు అటువంటి సిచ్యువేషన్ లేదు. అది కాకుండా ఆ బిల్డింగ్ కొంటాము, అమ్ముతానికి ఎవరినో పెద్ద మనుషులు పంపారని రాశారు. నిజంగా ఆ బిల్డింగ్ అడగాలంటే, కొనుక్కోవాలంటే వాళ్ళకి ఈ బిల్డింగ్ లెక్క కాదండి. ఇది పెద్ద చిన్న ఊరికే ఎలివేషన్ పెట్టాను నేను. అది ఎక్కడ మైసూరులో ఎక్కడో డిజైన్ చూసి వైజాగ్కి సూట్ అవుతుందనే దృష్టితోటి నేను మామూలుగా చిన్న ఏరియాలో నేను కట్టాను. అటువంటిది ఆ బిల్డింగ్ కట్టాలంటే ఎవరైనా కట్టుకోగలుగుతారు. ఆ బిల్డింగ్ కట్టడం కష్టమేమీ కాదు. అటువంటిది ఆ బిల్డింగే కావాలి అని కోరుకోవటం ఇటువంటిది మరి ఎందుకు, ఎవరు రాశారో ఏమి రాశారో ఆశ్చర్యం ఉండే ఎవరికైనా. మాజీ మంత్రి పొలిటికల్ రాయలేదు సార్. అయ్యన్న పాత్రుడు గారు ఆపాదించిన ప్రెస్ మీట్ పెట్టారు, దాని ప్రకారం పేపర్లో రాశారు. అంటే మీకు విషయం తెలియజేస్తున్నాం. అది ఆశ్చర్యకరం అండి. ఎందుకంటే నేను ఏ పాలిటిక్స్లో మెంబర్ కానీ ఏ రకమైన ఇది కానీ లేదు. నేను అయ్యన్న పాత్రుడు గారిని ఇంతవరకు చూడలేదు. అంటే భారతి గారు కారులో వెళ్ళిపోతూ మీ ప్యాలెస్ చూసి ఆమె మనసు పడ్డారు,
ఈ ప్రపోజల్ మీ దగ్గరికి తీసుకొచ్చారు, బేరసారాలు జరుగుతున్నాయి, మీరు ఒప్పుకోలేదు, మీకు ఏమో నోటీసులు వచ్చాయి అనేది ఆరోపణ వినపడుతోంది. ఇది ఎంతవరకు క్లారిటీ? మీరు కలిశారు అని అయ్యన్న పాత్రుడు గారు అంటున్నారు. అసలు ఆరోపణలు అనేది 100% రాంగ్ అండి. తర్వాత అయ్యన్న పాత్రుడు గారు ఎవరో న్యూస్ ఇవ్వటానికి ఏదో ఇవ్వటానికి అయ్యన్న పాత్రుడు గారిని పేరు వింటుంది తప్ప నేను ఎప్పుడూ ఇంతవరకు చూడలేదు. ఎందుకంటే ఏ పార్టీలో ఏ లీడర్ని ఏదైనా పని ఉంటే మా పిల్లలు ఎవడో చూసుకుంటారు తప్ప నేను ఇంతవరకు చూడలే. పైగా ఆ చెప్పిన టైంలో నేను లేనండి, నేను హాస్పిటల్లో ఉన్నాను, ప్రూఫ్ కూడా ఉంది. ఇప్పుడు మీరు మీడియా ముఖంగా ఈ వార్తపై ఏదైతే మీరు షాక్ కి గురయ్యానన్న వార్తపై అవును, మీరు కానీ వ్యక్తిగతంగా ఒక క్లారిటీ ఇవ్వాలని మీడియా ముందుకు వచ్చారా? ఏమైనా ఒత్తిళ్లు ఉన్నాయా? ఒత్తిడి నాకేముంటాయండి, నాకు ఏదైనా పార్టీ ఉంటే నాకు ఆ పార్టీ వాళ్ళ తరఫున ఎవరైనా నాకు ఫోర్స్ చేస్తే రాగలుగుతున్నాను తప్ప నాకు దీనికోసం అది కాకుండా మీరందరినీ నేను ఎప్పుడూ ఇలాగా మీట్ నేను చూడలేదండి. అది మీరు ఏ చూడలేదు, అకేషన్ పార్టీ వాళ్ళు పెట్టారు కదా సార్ ప్రెస్ మీట్ ఉంది రమ్మని. ఏమండి? మీకు పార్టీకి సంబంధం ఉందా? ఎవరెవరు? వైఎస్ఆర్ పార్టీకి మీకు సంబంధం ఉందండి? వైఎస్ఆర్ పార్టీ నాకు అది ఎవరు సంబంధం లేదు. ఎప్పుడో సుబ్బారెడ్డి గారు మాకు ఏదో వెంకటేశ్వర విగ్రహానికి సైట్ ఇస్తానంటే ఇప్పుడు అబౌట్ 1 year బ్యాక్ ఒక్కసారి కలిశాను, అంతే తప్ప నాకు అందులో ఎవరు టచ్ లేదు, ఎవరు కనెక్షన్ లేదు. భారతి మేడం గారు మనుషులు ఎవరైనా మీ దగ్గరికి ఎవరండి? వచ్చారండి? ఎవరు భారతి మేడం గారు మనుషులు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? ఎవరు రాలేదండి నాకు. ఇది 22లో ఉంది కదా ఈ బిల్డింగ్, ఏదండి? సెక్షన్ 22లో ఉంది కదా, ఆ, ఇప్పుడే గుర్తుకొచ్చిందండి. ఎంతమంది నుండి ఉందా 22? మీకు ఎలాగ ఈ బిల్డింగ్ కట్టేసి? అసలు 22A అనేది ల్యాండ్ లేదు నాకు. 22A, 22D ఉంది. ఆ 22D ఇది కలెక్టర్ కాంపిటెంట్ కాదండి, అది జేసీ కాంపిటెంట్. ఆయన అర్బన్ ల్యాండ్ సీలింగ్, ఆయన జేసీ కాంపిటెంట్. నేను ఎప్పుడు దగ్గర మోర్ దెన్ 1.5 year బ్యాక్ వెళ్ళి ఒక అప్లికేషన్ ఇచ్చాను, ప్రూఫ్ ఉంది నా దగ్గర. ఆయన ఏమన్నారంటే మీరు అప్లై చేసుకోండి, అందులో మాకు అవకాశం లేదు చేయడానికి అని చెప్పారు. వాళ్ళ కలెక్టర్ గారు ఏ రకంగానే వాళ్ళ కాంపిటెంట్ కాదు దానికి. రెగ్యులరైజేషన్ చేయడానికి రీసెంట్ గా మళ్ళీ మీకు ఏమైనా నోటీసులు వచ్చాయా? ఏదమ్మా? నోటీసులు అందుకున్నారా రెగ్యులరైజేషన్ చేయడానికి? ఆ రెగ్యులరైజేషన్ నాకు నోటీస్ ఏమి రాలేదు. ఎందుకంటే అప్పుడే చెప్పేసరి రిజల్ట్ ఇలా ఉంటుంది, మీరు కావాలంటే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు, మీరు ఈ అవకాశం ఈ ప్రొవిజన్ ఉందనో కాగితం ఇచ్చారు. అది ఎప్పుడు మోర్ దెన్ 1 year. రాజు గారు, ప్యాలెస్ కట్టి ఎన్నాళ్ళు అవుతోంది, ఇప్పటి వరకు మీ ప్యాలెస్ మీద ఇలాంటి వార్తలు రాలేదు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయి? మీరు చూసి షాక్ అయినటువంటి ఆ వార్త ఏంటో ఒకసారి మాకు చూపడతారా? తప్పనిసరిగాని మేము కట్టి 4 years 4 years అయిందండి సుమారుగా. ఆ కరోనా టైంలో మేము ఆ ప్యాలెస్ కట్టిన తర్వాత కరోనా స్టార్ట్ అయింది. కరోనా స్టార్ట్ అయ్యాక మాకు బిజినెస్ కూడా దెబ్బతింది. అప్పుడు కరోనా వలన ఎవరు ఫంక్షన్స్ ఎవరు చేసుకునే వాళ్ళు కాదు, దానివల్ల మేము చాలా ఎఫెక్ట్ అయ్యాం. అంతే తప్ప మాకు అది కావాలని కానీ ఎవరు కానీ అలా నన్ను అడగలేదు, మరి ఆ పొజిషన్ రాలేదు. మరి ఈ న్యూస్ ఎలా వచ్చిందో నాకు తెలియదు. సార్ ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది సార్? ఏదండి? ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చింది? నాకా ప్రెస్ మీట్ పెట్టాలని ఆలోచన ఎందుకు వచ్చిందంటే మార్నింగ్ నుంచి ఎన్ని ఫోన్లు, ఇంకా వాళ్ళ ఆ నెంబర్లు, ఆ ఫోన్లు, ఆ పేర్లు నేను చెప్పను, ఎన్నో ఫోన్లు వచ్చినాయి. మరి ఎలా తెలుసుకున్నారో నాకు తెలియదు. నాకు 2-3 ఫోన్లు ఎత్తాను, పలానా అన్నారు. నాకేమో సిక్కండి, నేను మాట్లాడలేను. అలాగా చేసి నేను ఫోన్ ఎత్తడం మానేశాను. ఇంకా ఆఖరిని ఏంటంటే ఈ ఫోన్ ఇలాగ మనకి వదిలేలా లేదు, ఏదో ఒకటి సమాధానం చెప్పాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కదా అని అప్పుడు మధ్యాహ్నం 1 గంట కుదురుతుందంటే కుదరదు అనుకున్నాం. సాయంకాలం 4ంటికి అయితే నేను ఆఫ్టర్ ఫుడ్ రెస్ట్ తీసుకుని రావచ్చు అనుకుని వచ్చాను అనమాట. పార్టీ వాళ్ళు కట్టమంటే పెట్టారండి? ఏ పార్టీ వాళ్ళు పెట్టారు నాకు ఏ పార్టీ తెలియదు. పార్టీకి కానీ ప్రెస్ మీట్కి సంబంధం లేదు. పేరు అయ్యన్న పాత్రుడు గారు ఆ పలానా పార్టీ ఇదని తెలుసు తప్ప నేను ఆయన ఎప్పుడు చూడటం కానీ ఎప్పుడు మాట్లాడటం కానీ చేయలేదు. పైగా నేను చెప్తున్నాను, ఇంకోటి చెప్తున్నాను, ఎవరైనా పొలిటికల్గా కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా వస్తారు అని అంటే మా ఫంక్షన్ హాల్ ఏదైనా ఫంక్షన్ ఉంది వెళ్ళను. ఎందుకంటే ఏదో మాట్లాడించాలి, మనకి ఆ సబ్జెక్టు
తెలియదు వాళ్ళకి పెద్దవాళ్ళు. ఎందుకంటే నేను అసలు ఇప్పటి వరకు ఏ పొలిటీషియన్ పెద్ద లెవెల్లో వచ్చినా నేను ఇంతవరకు అండి ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేదు. తర్వాత మీరు ఎవరికో ఇంతవరకు మీరు ఏ మీడియా ముందుకు రాలేదు, ఎప్పుడు ఎటువంటి సమాచారం నిర్వహించలేదు, ఎక్కడ మీరు పాల్గొనలేదు. ఏది మీరు మీకు ఎవరో కూడా తెలియదు, మీడియా వాళ్ళు కూడా ఎవరో కూడా తెలియదు. తెలియటం అంటే ఇందులో నేనైతే గుర్తుపట్టలేను, కానీ అప్పుడప్పుడు మా పేపర్కి మీరు చందా ఇవ్వండి అని వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎంతో కొంత మేము ఏదో ఇవ్వటం. ప్రయాణ మంత్రి గారు మేము చర్య తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఏమైనా యాక్షన్ తీసుకోబోతున్నారా? ఒక్కసారిగా మిమ్మల్ని ఎంత ఆందోళన ఏమైనా కోర్టు పరంగా ఎలాగా లీగల్గా ఏమైనా యాక్షన్ తీసుకుంటారా? లీగల్గా ఏమన్నా వెళ్తారని అడుగుతున్నాను. లీగల్గా నేను ఎప్పుడు కోర్టుకు వెళ్ళలేదు ఇంతవరకు. ఇప్పుడు వెళ్తారా సార్? ఇప్పుడు వెళ్తారా అయ్యన్న పాత్రుడి పైన? ఇప్పుడు దేనికి ఇప్పుడు ఏదండి మీరు డ్యామేజ్ అయినట్టే కదా, పేపర్లు వేసారు, మరి అంతే కదా. అటువంటి పేపర్లు బోర్డు అని పడుతుంటాయండి. అలా కాదు, అవునండి, మేము క్లారిఫై చేయాలి కదా. అవన్నీ మేమంటూ ఎంత 80 సంవత్సరాలు వచ్చేసి ఇంకా ఏ పేపర్లో వేసేసో నేను ఏదో చెప్పేసో చెప్పలేను. కానీ మీరు అందరూ వచ్చారు కాబట్టి మీకు మీ డ్యూటీ ఏంటో మీరు చేయండి. నాకు అలా వెయ్యాలా వేయక్కర్లేదా ఏమనేది నాకు తెలియదు. నేనైతే డైరెక్ట్గా నా చేతిలో ఉన్నది కాదు అది. రాజు గారు ఇంకెక్కువగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. క్లోజ్ చేసేస్తాం. చివరిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? నేను చివరిగా వేరే చెప్పేది ఏముందండి, ఇది అన్యాయం జరిగింది. కానీ మరి ఇది ఎలా జరిగిందో ఫలానా అందులో పేర్లు రాసినంతనే నా పేర్లే చెప్పారా, ఎవరు చెప్పారో, మధ్యలో వాళ్ళ తరఫున నాలుగు పేరేసి ఎవరన్నా వేరే వాళ్ళు చెప్పారా అని మాకేం తెలుస్తాయి. పొద్దుట పేపర్ కూడా నేను మ్యాక్సిమం ఒక అరగంట చదువుతాను మెయిన్ పాయింట్లు. అంతకంటే పేపర్ చదివి ఓపిక కూడా లేదు నాకు. రాజుగారు పేపర్లో తప్పుడు వార్తలు రాశారు అని మీరే చెప్తున్నారు. అవును, ఆ తప్పుడు వార్తలను ఖండిస్తూ మీరేమైనా ఆ పేపర్ మీద కోర్టు కేసేసే ఆలోచనలో ఉన్నారా? నేను కోర్టులో కేసు వేసే పరిస్థితి ఇవన్నీ నాకు పర్మిట్ చేయదండి బాడీ. కోర్టుకి వెళ్ళాలంటే ఫస్ట్ ఎవడో ఒకడు వెళ్ళాలి, లేకపోతే ఒకసారి అటెండాలి, లేకపోతే ఎవడో లాయర్ని సరైన చూసుకోవాలి, ఇవన్నీ చూసుకోవాలి. అవన్నీ నాకు ఇప్పుడు అలా కోర్టుకి వెళ్ళడం వస్తే సగం మంది కోర్టుకే వెళ్తారు ఊళ్ళో జనం. కానీ అవన్నీ నేను చేయదలుచుకోలేదు. సార్, ఇప్పుడున్న పరిస్థితుల్లో మీ ప్యాలెస్ కి భవిష్యత్తులో కనుక ఇబ్బంది వస్తే మీరు కాపాడుకోగలరా ఈ వయసులో? ఇబ్బంది వచ్చినప్పుడు మనం కాలుకి దెబ్బ తగిలినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటాం. అంతేగాని మనకి కాలుకి దెబ్బ తగులుతుంది అనుకుని కాలుకు కట్టుకుని వెళ్ళాము. నిప్పు నిప్పు అదే కావచ్చు. అవి చెప్పే పొజిషన్ కూడా నాకు అవును. అవి శాంపిల్స్. మీ తరపున ఎవరైనా చెప్పించుంటే బాగుంటుంది. ఏమండి? మీ తరపున మీ వాయిస్ అనుకోవాలి కాబట్టి చెప్పించుంటే ఏంటది మావాడికి ఏం తెలుసు? మాట్లాడండి. లేదులేండి, అంటే ఇప్పుడు మా వరకు ప్రాబ్లం ప్రెస్ మీట్ పెట్టడంలో ఉద్దేశం ఏంటి? ఇప్పుడు మీ మీద మా- ఎవరి ప్రెజర్ వల్ల ఈ ప్రెస్ మీట్ పెట్టారు. లేదు, ఎవరు దాని మీద అయ్యన్న పాత్రుడు భారతీ రెడ్డి అనే వ్యక్తి మీ మీద ప్రెజర్ ఇచ్చి వాళ్ళు పంపించారు. రేపు పొద్దున భవిష్యత్తులో ఈ గాదిరాజ్ ప్యాలెస్